మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారంకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగిలింది. సన్నబియ్యం, గృహలక్ష్మి పథకం, పింఛన్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియను సింగారం గ్రామస్తులు నిలదీశారు. భూమినాడు దగ్గర బాగున్నారు ఇల్లు నుంచి వెళ్ళి పట్టు వచ్చింది మొన్న నాకు ఇల్లు లేదు నా ఇంటికాడ సార్ చూడు 5 సంవత్సరాలు తిరిగాను కాడికి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాడికి తిరిగాను భూమినాడు దగ్గర బాగున్నారు ఇల్లు నుంచి వెళ్ళి పట్టు వచ్చింది మొన్న నాకు ఇల్లు లేదు నా ఇంటికాడ సార్ చూడు 5 సంవత్సరాలు తిరిగాను కాడికి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాడికి తిరిగాను మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారంకు వెళ్లిన హరిప్రియకు నిరసన సెగ తగిలింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి ఇల్లంద ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగిలింది. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు సహా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. తమకు సన్నబియ్యం, గృహలక్ష్మి పథకం, పెన్షన్లు ఇవ్వడం, అర్హులైనటువంటి అనేక మందికి పెన్షన్స్ ఇవ్వడం లేదంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడికి ప్రచారం కోసం వచ్చినటువంటి సమయంలో ఎమ్మెల్యేలు కలిసేందుకు వచ్చినటువంటి స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు నిలదీస్తున్నటువంటి సమయంలో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సతీష్. భూమినాడు దగ్గర బాగున్నారు ఇల్లు నుంచి వెళ్ళి పట్టు వచ్చింది మొన్న నాకు ఇల్లు లేదు నా ఇంటికాడ సార్ చూడు 5 సంవత్సరాలు తిరిగాను కాడికి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాడికి తిరిగాను